గత 3 సంవత్సరాల నుంచి సిఎస్ఐ బిషప్ ఐజాక్ వరప్రసాద్ చర్చ్ ఆస్తులను అమ్ముతున్నాడని దాన్ని ఎవరు అడ్డుకోకూడదని అందరినీ బెదిరిస్తున్నాడని మాజీ షాప్ డైరెక్టర్ డానియల్ ప్రదీప్ తెలిపారు. కడప వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ లో ఆస్తులపై అసలైన అవగాహన సదస్సును క్రిస్టియన్ నాయకులు పాస్టర్లు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చర్చి ఆస్తులను అమ్మడానికి గాని లీజుకు ఇవ్వడానికి గాని ఎలాంటి అధికారం బిషప్ ఐజాక్ వరప్రసాద్ కు లేదని పాస్టర్ ఐక్యతరావు అన్నారు. బిషప్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని చర్చి ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత బిషప్ గారిపై ఉందని జమ్మలమడుగు క్యాంబెల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అగస్టిన్ అన్నారు. మరింత సమాచారాన్ని మా కడప ప్రతినిధి రాజు అందిస్తారు. సిఎస్ఐ బిషప్ ఐజాక్ వరప్రసాద్ గారు సిఎస్ఐ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో తన ఇష్టానుసారంగా వివరిస్తున్నారని చెప్పి క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పాస్టర్సు చర్చి మెంబర్స్ అందరూ కూడా ప్రెస్ క్లబ్లో ఈరోజు కడప నగరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ షాప్ డైరెక్టరు డానియల్ ప్రదీప్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా బిషప్కు వ్యతిరేకంగా ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? ఇది బిషప్కి వ్యతిరేకత అయితే కాదండి. క్రిస్టియన్ ప్రాపర్టీస్ని మనం కాపాడుకోవాలని ఈ సమావేశం అరేంజ్ చేసినాము. ఈ సమావేశం ద్వారా బహుశా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, కడప సిటీ కమిషనర్ గారికి వాస్తవాలు తెలుస్తాయని, మీ ప్రెస్ ద్వారా తెలుస్తుందని ఒక నమ్మకంతో మేము ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఆయన ఎలాంటి ఆరోపణలు పాల్పడుతున్నాడు, చర్చి ఆస్తుల విషయంలో ఎలాంటి అన్యక్రాంతం చేయడానికి మీ దృష్టికి వచ్చింది? ఏం లేదండి, ఆయన ఇప్పుడు చర్చికి పోయే వాళ్ళందరూ బిలీవర్స్. ఆయన బయట సైడ్ నుంచి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడి చర్చ్ మెంబర్స్ని బెదిరించి ఆస్తులు అమ్ముతున్నా కూడా ఎవరు నోరెత్తకూడదు అనే ఒక ఉద్దేశంతో అక్కడ ఇక్కడి నుంచి ఆ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే పేరు చెప్పి వాళ్ళ మనుషులు వచ్చిన బెదిరియడం అనేది జరిగింది. ఇది బహుశా మేము గత 3 ఏళ్ళ నుంచి ఇది చూస్తూ ఉన్నాము. ఇంకా సహించేది లేదు. ఎటువంటి పరిస్థితి ఉన్నా మేమే సొంతగా దీన్ని ఎదుర్కోవాలని మేము నిర్ణయించుకున్నాము. ఖచ్చితంగా ఓట్లు వేసినాం కాబట్టి కడప జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మరి కలెక్టర్, ఎస్పీ గారు మాకు స్పందించి మా సమస్య తెలుసుకొని న్యాయం చేస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. పాస్టర్ ఐక్యతరావు గారు ఉన్నారు. సార్, సిఎస్ఐ ప్రాపర్టీస్ను బైలాలో ఏమైతే ఉందో ఆ బైలా ప్రకారంగా బిషప్ గారికి లీజులకి ఇచ్చేటువంటి రైట్స్ ఏమైనా ఉన్నాయా? లీజుకి ఇచ్చేదానికి కానీ అమ్మేదానికి కానీ ఏ మాత్రం అధికారం లేదు. ఆయన ప్రాపర్టీస్ మీద ఒక వాచ్మెన్ మాత్రమే. సిఎస్ఐటిఏ చెన్నై నుంచి లీజుకి ఇవ్వాలన్నా అమ్మాలన్నా ఏది చేయాలన్నా వారి అనుమతి లేనిది, వారి రెజల్యూషన్ లేనిది ఇతను ఎలాంటి లావాదేవీలు జరపకూడదు. అలాంటి ఏవి లావాదేవీలు జరపకూడదని మేము డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వారు తెలిపినప్పుడు వారు గమనించి, అయ్యా వీరు ఎలాంటి కాగితాలు సబ్మిట్ చేయలేదు కాబట్టే ఫేక్ పర్సన్స్ రిజిస్టర్ చేశారని వారు కంక్లూజన్కి వచ్చారు. డాక్యుమెంట్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్ మా దగ్గర ఉంది. అది మున్సిపల్ కమిషనర్ గారికి మేము సమర్పించాం. కాబట్టి బిషప్ గారికి స్వతహాన ఆయనకు కానీ మిగతా 3 పవర్ ఆఫ్ అటార్నీకి కానీ అధ్యక్ష మండలంలో ఆస్తుల మీద స్వతహాగా తీర్మానం చేసుకొని ఎలాంటి లావాదేవీలు జరిపించే హక్కు, అధికారము లేదు. జమ్మలమడుగు డాక్టర్ సూపరింటెండెంట్ అగస్టిన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, మీరు క్యాంబెల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా ఉంటున్నారు. ఈ యొక్క ఆస్తులన్నీ అంతటిపైన కూడా మీరు చాలా రోజుల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కూడా బిషప్ గారు స్పందించకపోతే దీన్ని ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తారు? సిఎస్ఐ అనేది ఒక చారిటబుల్ రిజిస్టర్డ్ కంపెనీ. ఈ కంపెనీ బైలాస్ ప్రకారము ఎంఓఏ చూసినట్టయితే స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్, హాస్పిటల్స్, ఆర్ఫనేజెస్ ఇలాంటివి కట్టమనే ఉంది. కానీ షాపింగ్ కాంప్లెక్సెస్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కట్టమని ఎక్కడ లేదు. కాబట్టి సేవ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ కంపెనీ సేవ చేసే దాంట్లోనే ఉండాలి. కానీ ఈ విధంగా వ్యాపారం చేసుకుంటూ లీజ్కి ఇస్తూ ఈరోజు సిఎస్ఐ రాయలసీమ డయాసిస్ ఏ విధంగా అయిపోయిందంటే రియల్ ఎస్టేట్ ఆఫీస్ లాగా మారిపోయింది. బిషప్ ఆఫీస్ ఈజ్ నథింగ్ బట్ రియల్ ఎస్టేట్ ఆఫీస్. ఆయనకి పెద్ద పెద్ద బడాబాబులు రావడము, ఇక్కడ అక్కడ ఆస్తులు ఉన్నాయని చూపించడము, వాళ్ళు అక్కడికి పోవడము, మాలాంటి వాళ్ళు చిన్నవాళ్ళు పోతే మమ్మల్ని బెదిరించడము, ఈ విధంగా గత 2-3 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. మొదట్లో వచ్చినప్పుడు మాకు చాలా హోప్ ఉండింది. ఈయన కొద్దిగా తెలిసినవాడు, అన్ని విధాలుగా దీన్ని ముందుకు తీసుకొని పోతాడు అనుకున్నా. కానీ అతను అసలు రంగు బయటపడిన తర్వాత మేము తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనైనాము. ఈ విధంగా ప్రస్తుత పరిస్థితులలో ఈరోజు ఆయన పెట్టినటువంటి అవగాహన సదస్సులో నియంతృత్వ పోకడతో ఆయన ఏది చెప్తే కరెక్ట్ అనే విధంగా మొన్న ఆయన మాట్లాడడం జరిగింది. వాటిలో ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎవరికి చూపించిన దాఖలాలు లేవు.
ఈరోజు మేము అసలైన అవగాహన సదస్సు అనే పేరుతో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి PDF ఫార్మాట్లో ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ ఎక్కడెక్కడైనా ఫాల్ట్ చేసినటువంటి దాని మీద మేము ముందుకు తీసుకుని పోతా ఉన్నాము. ఇప్పుడు ఇది అవగాహన సదస్సును పెట్టింది జస్ట్ మొదలు మాత్రమే. నెక్స్ట్ ప్రతి చర్చిని విజిట్ చేస్తాము. ప్రతి సంఘాన్ని చిన్న సంఘం నుంచి పెద్ద సంఘం వరకు విజిట్ చేసి వాళ్ళకు పరిస్థితులను వివరించి చైతన్యం తీసుకొని వచ్చి ఈ చేపట్టినటువంటి ఈ అక్రమమైనటువంటి ఈ పరిస్థితులన్నింటినీ కూలదోసి ఆయన్ను కూడా ఇంటికి పంపించే రోజు దగ్గర పడిందని చెప్పేసి పత్రిక మీ ప్రెస్ పూర్వకంగా నేను తెలియజేసుకుంటాను. పాస్టర్స్ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు కూడా చెప్పేది ఏంటంటే ప్రధానంగా క్రిస్టియన్ ప్రాపర్టీ సంబంధించి మొత్తంగా బయలాలో లీజ్కి ఇవ్వడం కానీ అమ్మడం కానీ ఎలాంటివి కూడా ఆధారాలు లేవు, ఇవ్వకూడదు అనేది కూడా ఉంది. ఒకవేళ బిషప్ గారు తన వైఖరి మార్చుకోకపోతే ఈ యొక్క క్రిస్టియన్ నాయకులంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా దీన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి పాస్టర్స్ మరి క్రిస్టియన్ మైనార్టీ నాయకులు కూడా తెలియపరుస్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు, 99 టీవీ, కడప నుంచి.